ఇక్కడికి వచ్చిన అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి వచ్చిన నా అన్నదమ్ములందరికీ, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే టెక్సస్ స్టేట్ రిప్రజెంటేటివ్ మ్యాట్ షాహీన్ గారికి, సోదరులు నాదెల్ మనోహర్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటాం. చూడటానికి నేను నాకు ఇలాంటి సమయంలో నాకు కూర్చున్నప్పుడు ఇప్పుడు ఎలినార్ రూజ్వెల్ట్ కోట్ ఒకటి ఉంటుంది, డూ వన్ థింగ్ ఎవ్రీ డే దట్ స్కేర్స్ యూ. అంటే ప్రతిరోజు భయపడే పని ఒకటి చెయ్యను, భయాన్ని కాంకర్ చేయడానికి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను దేనికైతే భయపడతానో, ఏదైతే నాకు భయం వేస్తాో ఆ పనిని ఖచ్చితంగా చేస్తాను. అంటే అందరూ 8 ప్యాక్ 6 ప్యాక్ మజిల్ మీద ఫోకస్ చేస్తారు, కానీ అన్నిటికంటే చాలా పెద్ద మజిల్ ఆఫ్ కరేజ్. అంటే కండలు పెంచవచ్చు, కానీ ధైర్యాన్ని ఎలా పెంచుతాం? రోజు పిరిగితనాన్ని కాంకర్ చేసుకుంటూ వెళ్తేనే ధైర్యాన్ని సాధించగలం. అలాంటిది ఒక పొలిటికల్ ప్రాసెస్లో, ఒక రాజకీయ వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళాలి అంటే చాలా ధైర్యంగా, జీవన సంగ్రామం నుంచి ఎప్పుడు పిరిగితనం ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది, పారిపోమని చెప్పి. దానికి ధైర్యం అనే గాంధీవాన్ని ధరించి యుద్ధం చేయాలి. ఇది నా మాటలు కాదు, ఇది నాకు ఇష్టమైన కవి శేషేంద్ర శర్మ గారి మాటలు. ఈ భయం దేనికి ఉంటుంది అంటే, నాకు అనిపిస్తే ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, భవిష్యత్తు మీద భయం. ఏం చేయగలము? నాకు పాలిటిక్స్ మీద చిన్నప్పటి నుంచి ఎప్పుడు నాకు పాలిటిక్స్ అని తెలియదు. నాకు అందరూ బాగుండాలని కోరుకున్నాం, నిజాయితీగా ఉండేవాళ్ళు బాగుండాలి, తప్పులు చేసే వాళ్ళకి శిక్షలు పడాలి. కానీ మన దురదృష్టం, తప్పులు చేసేవాళ్ళేమో అధికారంలో కూర్చుంటారు, నిజాయితీగా ఉండేవాళ్ళేమో చట్టం వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు. ఇది ఈరోజు నేను మాట్లాడదలుచుకుంటుంది అన్నీ మన రెగ్యులర్ స్పీచెస్ లాగా ఏదో ఆవేశంతోటో ఆవేదనతో అని కాకుండా, జస్ట్ నా థాట్స్, నా ఆలోచనలు ఏదో పంచుకుందామని. ఒక 293-94 ఎమ్మెల్యేలు, 542 ఎంపీ, ఒక మన రాష్ట్రం నుంచి 42 ఎంపీలు, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ వీళ్ళు కూర్చోబెట్టి మన భవిష్యత్తు నిర్దేశిస్తారు. వీళ్ళు సవ్యంగా ఉంటే బాగుండదు, కానీ వీళ్ళు సవ్యంగా లేకుండా వీళ్ళు చేసే పబ్లిక్ పాలసీస్ మనకి ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్నప్పుడు చూస్తూ కూర్చోవాలా లేదా భరించాలా వెళ్ళని అనేది ఎప్పుడు ఆలోచన ఉండే చిన్నప్పటి నుంచి. అంటే నేను ఇవన్నీ ఆలోచించి అందరిలాగా కూర్చోబెట్టి ఆర్మ్ చైర్ యాక్టివిస్ట్ లాగా నాకు చాలా కోపాలు ఉంటాయి.
వీళ్ళు తప్పులు చేశారు, ఆర్మ్చైర్ యాక్టివిస్ట్ లాగా, ఆర్మ్చైర్ థింకర్ లాగా ఒక ఫేస్బుక్ పోస్ట్ చేసో సోషల్ మీడియాలో కూర్చొని చేయాలి. నాకు చాలా సంవత్సరాల క్రితం సత్యాగ్రహి అనే సినిమా ఒకటి స్టార్ట్ చేశాను. దాంట్లో give me a minute. That's fine. Yeah. Okay, that's fine. Thank you. నేను చాలా కాలం సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు నేను ఏమైతే చేస్తున్నానో నిజ జీవితంలో అది సత్యాగ్రహ సినిమా. అంటే ఆ రోజున ఎందుకు ఆపేసిన సినిమా అంటే సినిమాలో పోరాటం చేసే పరిష్కారాలు దొరకవు, నిజ జీవితంలో వచ్చి పోరాటం చేయాలి. ఆ రోజున నేను సినిమాను ఆపేసినప్పుడు అందరూ నన్ను తిట్టారు, నీకు నిలకడ లేదు, మాట్లాడుతావు చేసేస్తావంటే ఆ రోజు నేను అనుకుంది ఆపేసింది నిజ జీవితంలో చేయడానికి, సత్యాగ్రహిని ఆపేసింది. ఆ సత్యాగ్రహి పోస్టర్ కూడా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఫోటోగ్రాఫ్ ఒకవైపు ఉంటుంది, చెగువేరా ఫోటోగ్రాఫ్ ఒకవైపు ఉంటుంది. అంటే వీళ్ళ ఆశయాలు అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కొంతమంది విభేదించవచ్చు, కానీ ఒక్కొక్కళ్ళు ఒక యూనిక్ పర్సనాలిటీస్. సో నేను ఎన్ని దృష్టిలో పెట్టుకొని నాకు అందరిలాగా ఉండిపోవాలంటే నేను ఆలోచించింది నేనేం చేయగలను దేశానికి. అసలు 2014లో పార్టీ పెట్టినప్పుడు వయసు ఉన్నప్పుడు, పోరాటం చేయగలిగే శక్తి ఉన్నప్పుడు, నా జీవితంలో ఒక 25 సంవత్సరాలు నా జీవితాన్ని, అంటే భగవంతుడు అంతకుమించి ఎక్కువ ఇంకా చేయగలను, నా 25 సంవత్సరాల జీవితాన్ని నా దేశం కోసం, మన సమాజం కోసం, మన రాష్ట్రాల కోసం, మానవత్వం కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాను. అసలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు తీసుకోవాలి? ఇలాంటి నిర్ణయం 25 సంవత్సరాలు అంటే అవసరాలు Yeah.